పాత ప్రవీణ్‌తో ఏ లవ్ స్టోరీ లేదు, ఏం లేదు. జస్ట్ డైరెక్టర్స్ చెప్పడం వల్ల చేసాము. అది కనెక్ట్ అయింది కాబట్టి చేసాము అంటే, అది నాకు ఎన్ని సార్లు విన్నా అబద్ధం కింద అనిపిస్తది. అది మీ మీ అంటే మీరు ఆలోచించే విధానం అది. మీరు ఇప్పుడు చేసింది కూడా అలాగే ఉంది కదా! నేను ఇప్పుడు అది కూడా ఒప్పేసుకున్నాను కదా నా ఇంటర్వ్యూలో. సో ఏమని? నేను చేశాను. అవును, ఒక జోడీ కనెక్ట్ అయింది. హ్మ్. కనెక్ట్ అవ్వడం వల్ల చేశాను. ఇప్పుడు చాలా జోడీస్ ఉన్నాయి. అన్నీ కరెక్ట్ అని మీరేమైనా నాకు చెప్పగలుగుతారా? చాలా జోడీస్ ఉన్నా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ 'సుధీర్ రష్మి' ఉంటే హ్మ్. ఆన్ స్క్రీన్ పెయిర్ వాళ్ళది క్లిక్ అయింది కాబట్టి వాళ్ళ మీద కొన్ని షోస్ ప్లాన్ చేశారు. పెళ్లి చేసినా ఏం చేసినా కూడా షో కాన్సెప్ట్ వరకు షోస్‌లోనే ప్లాన్ చేశారు గానీ, వాళ్ళిద్దరూ బయటకు వచ్చి సెపరేట్‌గా ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. మా ఇద్దరి లవ్ ఇలా స్టార్ట్ అయింది. మేమిద్దరం ఆ! లవ్ స్టార్ట్ అయింది అలా ఏం చెప్పలేండి. మా హ్మ్. జర్నీ ఇలా స్టార్ట్ అయింది అని మాత్రమే చెప్పుకున్నాం. హ్మ్. సో ఏంటి అనంటే మాకు బేసిక్‌గా అంత పెద్ద సెలబ్రిటీస్ అయితే మేము గాదు. మాకు అంతంత పెద్ద పేమెంట్లు కూడా ఏం రావు. హ్మ్. సో ఇద్దరు అండర్‌స్టాండింగ్ తోటి ఇద్దరికీ ఫర్దర్‌గా బావుండాలి ఫ్యూచరు, జనాలు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇద్దరు అంటే వాడి నోట్లో నుంచి వచ్చింది, నా నోట్లో నుంచి వచ్చింది. నేనే ఏమంటారు వాంటెడ్‌గా డబ్బుల కోసం అరే నువ్వు నా కోసం ఇలా చేయరా, అలా చేయరా నేను ఎప్పుడూ చెప్పలేదు. హ్మ్. వాడు చెప్తే నేను చేశాను, నేను చెప్తే వాడు చేశాడు అంతే. హ్మ్. యూట్యూబ్‌లో నీ దాంట్లో కూడా నీ ఛానెల్‌లో కూడా వీడియోస్ కూడా అది కూడా కాన్సెప్ట్ కోసమేనా? అన్ని కంటెంట్ కాన్సెప్టే కోసం. ఫస్ట్ అనుకునే చేసాం మేము. హ్మ్. వాడి దాంట్లో కూడా చాలా చేశాను నేను. నా దాంట్లో వాడు తక్కువ ఇంకా నా ఛానల్‌లో. వాడి ఛానల్‌లోనే వాడి పాత ఛానల్‌లో చూస్తే పోయింది ఛానల్. బట్ వాడి ఛానల్‌లో మేము చాలా చేసాం. నాకు జ్వరమొచ్చినా, ఏమొచ్చినా లేదంటే నేను షూటింగ్‌కి రాకపోయినా నేను ఇది చేస్తాను, నీకు ఇది అయింది కదా అంటే, చేసుకో. ఓకే. ఇప్పుడు వాడి ఛానల్‌లో చేస్తే నాకు రావు కదా డబ్బులు, హ్మ్. వాడికే కదా! హ్మ్. సో వాడి కోసం కూడా నేను ఆలోచించినట్టే కదా! హ్మ్. మరి ఆ టైంలో కూడా నీ బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నప్పుడు, ఆ టైంలో ప్రవీణ్ ఎందుకు పరిచయం చేయలేదు జనాలకి? నేను చెయ్యలేను. హ్మ్. అదే కదా నేను చెప్తున్నాను. జోడీ కనెక్ట్ అయ్యారు. సో, ఇప్పుడు సేమ్ ఇదే సిట్యుయేషన్ అక్కడ జరిగేది. ఫస్ట్‌లో గూడా జరిగేది. కానీ ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది అంతే. అప్పుడే ఆ జోడీ కనెక్ట్ అయిన వెంటనే సారీ అండి తను నా లవర్ కాదు. ఇది రీల్ జోడీ అనంటే జనాలు కనెక్ట్ కారు గదా! సో, అయిపోయిన అంటే ఆల్రెడీ మాకు కనెక్ట్ అయిపోయారు కాబట్టి దాన్ని చెడగొట్టుకోవడం ఇష్టం లేక ఇద్దరం అండర్‌స్టాండింగ్‌తోని ఈ ప్రైమ్‌ని కూడా చెప్పా. సో, నేను ఇలా అనంటే అది నీ ఇండస్ట్రీ తరపున నేనేం చేయలేను. నీది రియల్ కాదని నాకు తెలుసు గదా! అది చాలని చెప్పిండు. సో, అందుకే మేము కంటిన్యూ చేసాం. హ్మ్. ఈ విషయంలో ఎప్పుడు గొడవ రాలేదు మీ ఇద్దరికి? అంటే ఈ విషయంలో అంటే ఎప్పుడు గొడవ కాలేదు. ప్రతిసారి నాకు ఎంకరేజ్ చేసుకుంటూనే వచ్చాడు. కానీ ఏమైంది అనంటే నేను 'బిగ్ బాస్'కెళ్ళినప్పుడు వెళ్ళే ముందే నేను చెప్పాను మన మేనేజ్మెంట్ వాళ్ళకి గాని అందరికీ. సో, బేసిక్‌గా ఇప్పుడు 'బిగ్ బాస్'కి ఎళ్ళిన తర్వాత గూడా నాకు అంటే నా నా పర్సనాలిటీని చూయించండి. మళ్ళీ ఇది రీల్ జోడీ 'పటాస్ ప్రవీణ్'. సో, ఆ మ్యాటర్ తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి. సో, అక్కడితో ఆపేయండి అని నువ్వు చెప్పిన. 'బిగ్ బాస్' అనే షోని కూడా మోసం చేసావయితే. బాయ్ ఏమని? ఫ్రెండ్ ఉన్నాడు లేడు వద్దు అని. అదే చెప్తాను ఇనండి హ్మ్. ఫస్ట్. ఇను. ఆ! సరే చెప్పు. సో, చెప్పి వెళ్ళాను. హ్మ్. వెళ్ళిన తర్వాత నాకు సడెన్‌గా ఏందంటే స్టేజ్ ఎక్కిన తర్వాత నాకొక లెటర్ వచ్చింది. నేను షాక్ అయిపోయినా. ఆల్రెడీ నేను చెప్పాను గదా! నేను మా ప్రవీణ్ కూడా పరిచయం చేసి ఎళ్ళాను. ఎందుకంటే మా ప్రవీణ్ మొత్తము నాకు బట్టలు గానివ్వండి, బయట అన్నీ తనే చూసుకున్నాడు కాబట్టి తను నా రియల్ లవర్. బట్ నేను ఎప్పుడు చెప్పుకోలేదు. అండ్ ఆ ప్రవీణ్‌ని మీరు ఎక్కువ ఇన్వాల్వ్ చేయకండి. అంటే నార్మల్‌గా ఇప్పుడు వాళ్ళేమన్నారంటే అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుర్తింపు ఉంటది గదా! నీకు జోడీ కనెక్ట్ ఉంది గదా! సో, దాని త్రూ ఎళ్దామంటే అట్లా వద్దు నార్మల్‌గా ఎళ్తా. ఎళ్ళిన తర్వాత నేను వాడి మంచో, చెడు నేను చెప్తాను. అంతేగాని దాని కనెక్షన్‌తోని వద్దు అని చెప్పినా. బట్ అయినా సరే వాళ్ళు నాకు ఎంట్రీలోనే ఒక పెద్ద లెటర్ పంపించిర్రు. వీడు రాసి పంపించినట్టు. సో, అక్కడ అనుకున్నా సరేలే వీళ్ళు అలా అనుకుంటారు ఇంకా మనం చెప్పినా గాని చేశారు గదా! అని జెప్పేసి సో, దాన్ని కంటిన్యూ జేయాల్సొచ్చింది. అండ్ 'బిగ్ బాస్' మధ్యలో చూసుకున్నట్లయితే నీకు ఒక వీడియో గూడా పంపిస్తాను. నేను జనాలు ఎక్కడ మళ్ళీ అంటే వీడు అంటే తన ద్వారా నాకెక్కడ ఓట్ చేస్తున్నారు అంటే అట్లా అనుకుంటారు గదా! హ్మ్. దానికోసం గూడా నేను మధ్యలో లక్కీ అని గూడా మాట్లాడినా. సో, జనాలకి అప్పటికి ఇంకా క్లారిటీ లేదు గదా! అందుకే నన్ను అర్థం చేసుకోలేకపోయారు. హ్మ్. అంటే ఇప్పుడు ఓట్స్ పడతాయి అని చెప్పేసి చెప్పలేదా? అంతేనా? ఓట్స్ పడతాయని గాదు ఆ! గానీ, ఎందుకు హోప్ ఎక్కువ పెంచేయడం అని నాకు అనిపించింది. అప్పటికి దానికంటే ముందే నువ్వు చూసుకున్నట్లయితే మేము జోడీ చేయలేదు. నేను ఆపేసా. హ్మ్. మా ఇద్దరివి వీడియోస్ గానీ, యూట్యూబ్‌లో గానీ ఎక్కడా రాలేదు. నేను జెప్పిన వద్దు నాకింకా నీకేం అనుకుంటలేరు. అంటే మనం చేసిన వీడియోస్ వల్ల నేను ఒక్కదాన్నే నెగెటివ్ అయిపోతున్నా. అబ్బాయిగా నువ్వు బానే ఉన్నావు. అమ్మాయిగా నేను నెగెటివ్ అయిపోతున్నా అని నేను చాలా సార్లు చెప్పా. వాడైతే నాకు బొచ్చెడు అవన్నీ పట్టించుకోవద్దు ఫైమా జనాలు అంటారు, అట్లనే అనుకుంటారు అంటే గూడా నేను జెప్పిన ఒకటే మాట. జనాలు అనుకుంటారు అని ఎప్పుడు అనాలంటే నన్ను అంటే. నీతో అంటే మనం చేయడం వల్ల నన్ను ఒక్కదాన్నే అంటున్నారు కాబట్టి సో నేనే ఆలోచించాలి ఖచ్చితంగా అని చెప్పేసి చాలా డేస్ మేము జోడీ చేయలేదసల. మేము కానీ మీది మాత్రం ఒక పోకిరి లెవెల్ ట్విస్ట్.
ట్విస్ట్ అంటే అలా మళ్ళీ జరిగిపోయింది. అసలైన బాయ్ ఫ్రెండ్ పేరు కూడా ప్రవీణ్ అవ్వటం. అలా అవ్వడం వల్ల ఇంకా నేను ఏదో అబద్ధం చెప్పినా అని చెప్పేసి అందరు అనుకుంటారు అంతే. సో మరి రీసెంట్గా పెళ్ళి అని, త్వరలో మా పెళ్ళి, త్వరలో మొన్న ఎంగేజ్మెంట్ అయింది, ఇవంతా ఏంటి, ఎప్పుడు పెళ్ళి? ఎస్ అవ్వబోతుంది. అది కన్ఫామ్గా నేను చెప్పలేను, అంటే కన్ఫామ్గా అంటే పెళ్లి గురించి కాదు నేను చెప్పేది, ఎన్ని నెలలు టైం పడుతుంది నేను చెప్పలేను, బట్ త్వరలో. ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరు ఈ ప్రవీణ్తో జర్నీ? ఈసారి జర్నీ అంటే ఆ జర్నీ కాదు, ఇది లవ్ జర్నీ. కరెక్ట్గా చెప్పు, మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను జర్నీ అని చెప్పాను ఇందరు చెప్పినట్టు. లేదు మన ప్రవీణ్తో జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బేసిక్గా ఈ పటాస్ ప్రయాణం మేము పటాస్లో చేసాం కదా, అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆ పటాస్ ప్రయాణం కూడా తెలుసు. మీరు చూసుకున్నట్లయితే మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఈ ప్రవీణ్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది తనని నా లవర్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి, పటాస్ నుంచి. తన ముందే మేము ముగ్గురం కూర్చున్నప్పుడు అరే మేము ఇట్లా జోడీ చేస్తున్నామంటే కూడా కొన్ని వీడియోస్ కూడా వీడి ముందే చేసాం మేము రూమ్లో. ఇప్పుడు పటాస్ ప్రవీణ్ రూమ్లో మేము కొన్ని వీడియోస్ చేసేవాళ్ళం కదా యూట్యూబ్కి. సో అప్పుడు వాడు అక్కడే ఉన్నట్టు వాడే కొన్నిసార్లు వీడియోస్ కూడా తీసాడు మాకు. సో ఏంటంటే ఎంకరేజ్ చేశాడు అబ్బా, అంటే కెమెరా వెనకాల ఉన్నాడు. వాడిని ఎప్పుడు నేను జనాలు చూపించలేదు కాబట్టి వాడిని బ్యాడ్ అనుకున్నాడు తప్పించి ప్రతి సిచ్యువేషన్లో నేను ఎక్కడ వీడియో చేసినా, ఇప్పుడు వాడు నేను పటాస్ ప్రవీణ్ నేను రూమ్లో ఉన్నామంటే ఇద్దరం ఉంటే అది ఎలా ఉంటుంది, కెమెరా వెనకాల వాడు ఉన్నాడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు, బట్ అది ఎవరికి తెలియదు. అందుకే ఇప్పుడు ఇంత నెగిటివ్ అయిపోయింది. బట్ ఈ ప్రవీణ్కి తెలుసు అన్నీ. మేము ముగ్గురమే ఎటు వెళ్ళినా వెళ్తాము, మేము ఎక్కడ సినిమాకి వెళ్ళాలన్నా మేము ముగ్గురమే. జనాలు నేను అబద్ధం చెప్పినా అనుకుంటారు, స్టిల్ ఇప్పటికీ కూడా మేము పటాస్ నుంచి ఇప్పటి వరకు కూడా మా ప్రవీణ్ని లవర్ అని చెప్పలేదు, కానీ ప్రతి స్టోరీలో వాడు ఉంటాడు. నార్మల్గా మనం సినిమాకి ఎక్కడికైనా అంటే గేమ్స్కి అవి పోతాం కదా, ఇటు పటాస్ ఫ్రెండ్ ఉంటాడు, ఇటు వీడు ఉంటాడు, వెనకాల మా ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ మేము స్టోరీ తీసి పెట్టేస్తాము. నీకు అది కలిసి వచ్చింది. ఇప్పుడు చెప్పే స్టోరీలో ప్రవీణ్ ఉన్నాడు, కానీ ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ కాదు, ఈ ప్రవీణ్ వేరే ప్రవీణ్, అంతే కదా? ఓకే. అది ఇద్దరు పేర్లు ప్రవీణ్ అవ్వడం వల్ల నా బుర్ర బదలైపోతుంది, నేను ఎట్లా అయిపోయి నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, అట్లా అయిపోయింది నా పరిస్థితి అంతే. అదే ఆ స్టోరీ చెప్పు, ఎలా స్టార్ట్ అయిందో మీ ఇద్దరికి? సో పటాస్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు. అప్పటికి నాకు పటాస్ ప్రవీణ్కి జోడీ కనెక్షన్ అవ్వలేదు ఇంకా. సో ఏంటి అని అంటే నాకు, నేను ఆల్రెడీ వీడియో చెప్పాను అందుకే షార్ట్ కట్లో చెప్తా. ఏంటి అని అంటే నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఎవరు పరిచయం లేదు బేసిక్గా. అంటే నేను మా అమ్మకి అబద్ధం చెప్పి వచ్చేసిన, నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ చూసుకుంటారు, అప్పుడు డబ్బులు లేవు మాకు, ఇక్కడ చూసుకునే వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ అది అని చెప్పి వచ్చా. కాకపోతే స్టిల్ ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే నేను కన్వీనియన్స్ డబ్బులతోటి, మనం షూటింగ్కి వెళ్తే కన్వీనియన్స్ డబ్బులు ఇస్తారు కదా, దాంతో హాస్టల్లో ఉంటున్నాం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, బట్ అది అప్పుడు లేదు, నేను వేరే హాస్టల్కి వచ్చేసా. కొత్త వాళ్ళందరూ పరిచయం అయ్యారు, మాట్లాడుతున్నా. సో నాకేంటి అని అంటే నా కోసం హైదరాబాద్లో ఎవరు లేరు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అసలు నాకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేరు అనిపిస్తుంది. అప్పటికి పటాస్ ఫ్రెండ్తో నాకు జోడి కనెక్షన్ లేదు, నేను వాడితో మాట్లాడట్లేదు నేను. సో ఏంటంటే నాకు కొంచెం అనిపించింది, ఎలోన్గా అనిపించింది. సో అప్పుడు మా పక్కన మా హాస్టల్లో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అట్లా మాట్లాడుతుంటే నేను అన్నా, నాకు బోర్ వస్తుంది నిజంగా, అసలు ఏం అర్థమవుతలేదు, నా వాళ్ళు ఎవరూ లేరు హైదరాబాద్లో అని అంటే, నార్మల్గా ఫ్రెండ్స్తో మాట్లాడితే మీ ఫ్రెండ్సా అని అంటే అవును అని అంటే, నేను అన్న ప్రాంక్ కాల్ చేస్తేనే వాళ్ళకి భయపట్టిస్తాను నేను అది అని అంటే సరేనే అని అన్నది. అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ రోజు నేను వాడికి ప్రాంక్ కాల్ చేస్తాను నైట్ 1 o'clockకి. సో కాల్ చేసి హలో ఏంటి మర్చిపోయావా అది ఇది అని అంటే, వాడు ఏం చేశాడు, దెబ్బకి నన్ను బ్లాక్ చేసేసాడు. బ్లాక్ చేస్తే మళ్ళీ నార్మల్ మెసేజ్ చేస్తాను, ఎందుకు బ్లాక్ చేసి అన్బ్లాక్ చేయలేకపోతే బాగోదు అది. చిన్న కరెక్షన్, అది బ్లాక్ కాదు బ్లాక్. ఓ అలా మార్చేసారా? సారీ మార్చారా, నాకు తెలియదు, నేను చదువుకున్నప్పుడు అట్లనే చెప్పారు నాకు. సో చేస్తే నేను మెసేజ్ చేయగానే మళ్ళీ అన్బ్లాక్ చేశాడు. అన్బ్లాక్ చేస్తే అప్పుడు మా ఫ్రెండ్ అన్నది, అరే ఇది ప్రాంక్ రా, మా ఫ్రెండే రా అని అన్నది. అని అంటే ఓ అవునా అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకొని చాలా డేస్ అయిందిరా నిన్ను కలవక, వస్తున్నాం హాస్టల్ దగ్గరికి అని చెప్పేసి ఆ రోజు హాస్టల్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను చూసి అలా కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత నాకేంది అని అంటే అప్పుడు తన కేరింగ్ బాగా నచ్చింది. అంటే
కొందరు అనుకుంటారు ఏదో టైం పాస్కి ఫోన్ చేసిందంటే ఇది చిల్లరదేమో, లేదంటే దీని క్యారెక్టర్ వేరేలాగేమో అట్లా అనుకుంటారు కదా. కానీ వాడు అలా ఏం కాదు. వాడికి నేను మాట్లాడిన విధానం నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడిన తర్వాత వాడు హర్ట్ అయ్యాడని తెలిసి సారీ చెప్పి జస్ట్ నార్మల్గా చేశాను అది అని మాట్లాడి అలా అయిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఒక 10-15 డేస్ తర్వాత నేనే ప్రపోజ్ చేశా. ప్రపోజ్ చేస్తే టైం కావాలన్నాడు. సర్లే అందంగా ఉన్నాడు కదా టైం అడుగుతారు అని చెప్పేసి సరే చెప్పు నీకు గంట టైం ఇస్తున్నా అని చెప్పిన. అడిగితే ఒక 2 డేస్ తర్వాత చెప్పాడు నాకు ఇష్టమే, బట్ ఇప్పుడు వాడు అప్పటికి వాడిది వేరే జోన్ జాబ్, అందులో వాడు సిన్సియర్గా మంచి జాబ్ చేసుకుంటున్నాడు. సో నా గోల్ ఇది సో ఇప్పుడు లవ్ మీద అంత ఫోకస్ ఏం లేదు అది ఇది అని చెప్పేసి చెప్పాడు. కానీ తర్వాత నా బిహేవియర్కి, నా మాటలకి, నా మంచితనానికి పడిపోయాడు. అవ్వయింది మంచితనం అంటే కళ్ళలో అయితే పడ్డది కదా. సో అది అలా జరిగింది మా జర్నీ. కానీ అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచే మీ ఇద్దరు లవ్. నేను వచ్చిన 2-3 మంత్స్ తర్వాతనే ఇది జరిగింది. నేను వచ్చి 2-3 మంత్స్ సెటిల్ అప్పటికి అట్లా అవుతున్నా. అంటే సెటిల్ అంటే ఆ సెటిల్ కాదు, షోస్ ఒక 2 షోలు అట్లా పడుతున్నాయి మంచిగా. అప్పుడు పరిచయం అయింది నాకు. ఆ పరిచయం అయిన తర్వాత వీడితో నేను మాట్లాడుతూనే ఉన్నా. నాకు జోడీ కనెక్ట్ చేసేసారు. అది ఫస్ట్ ఎపిసోడ్కి మాది హైప్ వెళ్ళిపోయింది. నాకు అప్పటి వరకు ఉన్న ఫేమ్ కంటే జోడీ కనెక్ట్ చేసిన తర్వాత ఎక్కువైపోయింది. ఆ తర్వాత మాకు షోలు రావడం స్టార్ట్ అయింది. అప్పటికి 1-2 చేసేదాన్ని, జోడీ వల్ల ఎక్కువైపోయింది. అవతల పర్సన్ పటాస్ ఫ్రెండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ అన్నమాట. వాడికి ప్లేస్ అయింది, నాకు ప్లేస్ అయింది. అప్పుడు వాడు అన్నాడు ఈ జోడీ కంటిన్యూ చేద్దాం, అంటే నాకు కొద్దిగా హెల్ప్ కూడా అవుతుంది. నేను అప్పటికి చెప్పాడు ఫస్ట్ థింగ్, నేను చెప్పానా లేదా మీరు వాడికి అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పి మీ దగ్గర పేరు కొట్టేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్లోనే చెప్పాను నేను వద్దు, సో ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందేమో అని. అంటే అప్పుడు తను ఏమన్నాడంటే ఆర్టిస్ట్ మనం స్టేజ్ వరకు చేస్తే ఏమవుతుంది, చాలామంది ఉన్నారు కదా. సో వాడి ఆలోచన కరెక్టే ఉంది, అక్కడ నా ఆలోచన కరెక్ట్ ఉంది. కానీ మేబీ దాన్ని మేము మిస్యూజ్ చేసుకున్నామేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. కానీ బేసిక్గా అబ్బాయి సైడ్ నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రతి లాంటి లింక్స్ ఏమున్నా కూడా షోస్ వల్ల పెట్టినా కూడా అబ్బాయి సైడ్ నుంచి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి అమ్మాయి సైడ్ అనేసరికి కొంచెం జనాలకు సమాధానం చెప్పుకోవాలి, ఇంట్లో ఫ్యామిలీకి సమాధానం చెప్పుకోవాలి. దట్టు ఈ ముస్లిమ్స్ ఫ్యామిలీస్లో అసలు బయటకు వచ్చి యాక్ట్ చేయడమే చాలా గ్రేట్. నాకు ఫస్ట్ ఈ జోడీ చేసినప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు వద్దు అంటే ఇట్లా అనుకుంటున్నారమ్మా అది ఇది అని అంటే నేను ఆపేసా. మధ్యలో ఆపేస్తే అప్పుడు పటాస్ ఫ్రైని కాల్ చేసి మా అమ్మ వాళ్ళకి ఆంటీ ఇది షూట్ ఆంటీ అట్లాంటి ఇట్లాంటి అని చెప్పాడు. సో అంత బాగానే ఉంది మా దగ్గర. అంటే తను మాట్లాడి ఒప్పించుకొని తర్వాత యూట్యూబ్లో అయినా సరే మా అమ్మతో కూడా కంటెంట్ వీడితో మాట్లాడి, ఇప్పుడు మాట్లాడకుండానైతే వీడు చెప్పకుండా నేను చెప్పకుండా అయితే జరగదు కదా. సో మొత్తం అండర్స్టాండింగ్ బాగుంది. ఇప్పటికి స్టిల్ వచ్చేటప్పుడు కూడా మేము ఇద్దరం కలిసి తినేసి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను, వాడు రూమ్కి వెళ్ళిపోయాడు. సో అంత బాగానే ఉంది. కానీ జనాలకి నేను చెప్పలేకపోతున్నా, మేము బాగానే ఉన్నాము, మేము ఒక అండర్స్టాండింగ్తోనే చేసాము. ఓకే, సో బాయ్ బెస్టీ పటాస్ ప్రవీణ్, బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్, లక్కీ అని పరిచయం చేయొచ్చు కదా, సింప్లిఫై అయిపోయేది. వన్ లక్కీ అని ఎక్కువ పిలవను నేను, ప్రవీణ్ అనే పిలుస్తా. ఇటు ప్రవీణే ఉంది పేరు, అట్లా అయిపోయింది. ఓకే సరే, మరి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు? సూన్ కాదు, ఎప్పుడో చెప్పు. ఈ ఇయరా, నెక్స్ట్ ఇయరా, లేకపోతే ఇంకా సంపాదించాల్సింది ఇంకేమన్నా ఉందా అంటే తర్వాత? అట్లని కాదు కానీ అనుకుంటున్నాం ఒక 1 ఇయర్లోనే చేసుకోవాలని.